ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది సేవా రంగం సంబంధించిన వారితో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా గత నెల 17వ తారీఖు నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు జీఎస్టీ ధరల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తగిన జీఎస్టీ ధరలు ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులతో కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు। పట్టణ ప్రజలందరికీ నమస్కారం। కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై అత్యంత వెసులుబాటు ఇచ్చి ఎంతో తగ్గింపుతోటి ప్రజలందరికీ అనేక సేవా వస్తువులపైన వెసులుబాటు కల్పించడం జరిగింది। దీనికి సంబంధించి గత నెల 17వ తేదీ నుంచి రేపు దీపావళి రోజు 19వ తేదీ వరకు కూడా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది। అలానే ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే గతంలో చాలా ప్రోగ్రామ్స్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎగ్జిబిషన్స్లో కూడా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా వారు కూడా ప్రయత్నించడం జరుగుతూ ఉంది। అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। అలానే అన్ని ప్రభుత్వ శాఖలు ఏదైతే సేవా రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఈ యొక్క తగ్గింపుని వినియోగించుకొని వాళ్ళ యొక్క ఖర్చుని ఏ విధంగా సేవింగ్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది। సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతోటి ఈ యొక్క కార్యక్రమం పండుగ వాతావరణంలో వాస్తవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది। ఎంతో మేలు చేసేటటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే ఎంతో సేవింగ్స్ ఈ యొక్క జీఎస్టీ తగ్గింపు ద్వారా వస్తాయి। అనేక సేవా రంగాల్లో ముఖ్యంగా వైద్య రంగంలో జీఎస్టీ లేకుండా చేయటం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం। అలా ఈ రోజు కార్యక్రమం మనకి ఈ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ మన పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో ఎంపీడీఓ కార్యాలయం నుంచి కూడా ఇందులో పాల్గొంటున్నారు। అలానే ఏదైతే ఈ బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి సేవలు అందించేటువంటి షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది। అలానే రేపు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి, అలానే ఎల్లుండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆ తర్వాత ఏపీఎస్పీడీసీలకు సంబంధించి, ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారి సేవా రంగాల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలపై ఉన్నటువంటి ఆ తగ్గింపుని వినియోగించుకోవాలని పూర్తి స్థాయి ప్రజల్లో అవగాహన కల్పించేదానికి చర్యలు తీసుకుంటారు। 19వ తేదీ భారీగా గౌరవ మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి। అంటే ఇది కొనసాగుతుంది, ఈ రోజుతో అంతమయ్యేది కాదు, అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మనం కొనుగోలు చేసే ప్రతిసారి ఆ తగ్గింపు వర్తిస్తున్నారా లేదా అనేది మనం చూసుకొని అవగాహనతోటి మనము కొనుగోలు చేస్తే బాగుంటుందని ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనమందరము రుణపడి ఉంటామని చెప్పని మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను।